ఎండాకాలం వచ్చేసింది. ఎంత వద్దనుకున్నా ఏదో ఒక సమయంలో బయటకు వెళ్ళాల్సిందే, ఎండకు ఎక్స్‌పోజ్ అవ్వాల్సిందే. ఇలాంటి సమయంలో చాలా రకాల చర్మ వ్యాధులను చూస్తూ ఉంటాము. అయితే ఎండాకాలంలో ఎలాంటి స్కిన్ ఇష్యూస్ వస్తాయి, వాటికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసుకుందాము. ప్రస్తుతం మనం హైటెక్ సిటీలో ఉన్నటువంటి మెడికవర్ హాస్పిటల్స్‌లో ఉన్నాము. మనతో పాటు డెర్మటాలజిస్ట్ డాక్టర్ విజయశ్రీ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్, ఎండాకాలంలో ఎలాంటి చర్మ వ్యాధులు వస్తాయి, వాటికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే. ఎండాకాలంలో మనము చాలా కామన్‌గా చూసే చర్మ సమస్యలు వచ్చేసి లైక్ ప్రిక్లీ హీట్ లేదా చెమటకాయలు అంటారు. ఈ స్వెట్ ర్యాష్ అనేది ఎలా వస్తుంది అంటే మనకు ఈ ఎండాకాలంలో వచ్చే ఎక్సెసివ్ స్వెట్టింగ్ దానివల్ల ఏమవుతుంది అనంటే స్వెట్ గ్లాండ్ ఓపెనింగ్ అనేది బ్లాక్ అయిపోయి మనకి చిన్న చిన్న బంప్స్ లాగా స్కిన్ పైన వస్తాయన్నమాట. అది మనకి వెరీ క్లియర్ చిన్న చిన్న వాటర్ డాట్స్ లాగా బబుల్స్ లాగా రావచ్చు. అంటే వెరీ స్మాల్ అండి. తర్వాత వచ్చేసి రెడ్‌గా కురుపుల్లాగా కూడా వస్తాయి. దాంట్లో ఏంటంటే కొంచెము ఇచ్చింగ్, ఇరిటేషన్ లాంటివన్నీ వస్తాయి. సో అలా వచ్చినప్పుడు ఏంటి అనంటే మనకి క్యాలమైన్ లోషన్ అప్లై చేసుకోవడము, కూల్ వెదర్‌లో ఉండడము, తర్వాత కాటన్ ఫుల్ స్లీవ్డ్ అంటే కాటన్ క్లోత్స్ యూస్ చేసుకోవడం, లూజ్ కాటన్ క్లోత్స్ యూస్ చేసుకోవడము. తర్వాత ఒకవేళ మనకి ఇది ప్రివెన్షన్‌కి ఏం చేయొచ్చు అనంటే మనకి ఏదైనా స్వెట్టింగ్ బాగా వస్తుంది, వెరీ హాట్ వెదర్‌లో ఉన్నాము అన్నప్పుడు అక్కడ నుంచి మనం కొంచెం కూల్ వెదర్‌కి షిఫ్ట్ అవ్వడము, కూల్ షవర్స్, బాత్ తీసుకోవడము, ఏమైనా కొద్దిగా ఇరిటేషన్ లాగా అనిపించగానే క్యాలమైన్ లోషన్ లాంటిది అప్లై చేసుకోవడము. అంటే క్యాలమైన్ లోషన్ని కూడా ఎక్కువగా యూస్ చేస్తే మళ్ళీ స్కిన్ డ్రై అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనకి ఆ బర్నింగ్ సెన్సేషన్ అదంతా తగ్గిపోయిన తర్వాత మళ్ళీ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం అనేది బెటరు. సో ఎస్పెషల్లీ ఇన్ ద కూల్ అట్మాస్ఫియర్లో ఉన్నట్టయితే మనకి చెమటకాయల నుంచి కొంచెం అది మనము తప్పించుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసి అదర్ స్కిన్ ఇష్యూస్ విచ్ వీ డూ కమ్ అక్రాస్ ఇన్ సమ్మర్స్ యూజువల్గా ఏంటి అని అంటే లైక్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి మనకి ఈ వెదర్లో బాగా గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మనకి ఎక్కువగా స్వెట్టింగ్ వచ్చేసి హ్యూమిడ్ అట్మాస్ఫియర్ ఉన్నప్పుడు ఫంగస్ అనేది ఎక్కువగా థ్రైవ్ అవుతుంది. ఫంగల్ ప్యాచెస్ ఇంక్రీజ్ అవ్వడము, ఈచింగ్, ఇరిటేషన్ అదంతా కూడా స్వెట్టింగ్ వచ్చినప్పుడు ఎక్కువ అవ్వడము, ఎస్పెషల్లీ ఇన్ బాడీ ఫోల్డ్స్లో అంటే గ్రాయిన్, అండర్ ఆర్మ్ ఇట్లాంటి ఏరియాస్ అన్నిటిలో కూడా ఫంగస్ అనేది బాగా పెరుగుతుంది. సో ఇక్కడ కూడా ఏంటి అని అంటే మీరు ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈవెన్ 1 or 2 ప్యాచెస్ ఉన్నప్పుడు మీరు డాక్టర్ని సంప్రదించి మీరు కరెక్ట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవడము. ఒకవేళ మీరు స్వెట్టింగ్ యాక్టివిటీ అలాంటివి చేస్తున్నాము అన్నప్పుడు ముందే క్యాండిడ్ పౌడర్ అట్లా లైక్ యాంటీ ఫంగల్ పౌడర్ లాంటివి మీరు బాడీ ఫోల్డ్స్లో అప్లై చేసుకోవడము. ఆ తర్వాత వచ్చేసి మీరు కొంచెం లూజ్ కాటన్ క్లాత్స్ యూస్ చేసుకోవడం, అంటే లైక్ వెరీ టైట్ ఫిట్టింగ్ క్లోత్స్ అన్నిటిని అవాయిడ్ చేయడము. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవడం, ఎక్కువ శాతం కూల్ వెదర్లో ఉండడానికి ప్రిఫర్ చేయడము. అలాంటివన్నీ చేస్తే మనము ఈ సివియారిటీ లైక్ మనకి కొత్తగా ప్యాచెస్ రావడము లేక ఉన్న ఫంగల్ ఇన్ఫెక్షన్ని కూడా బాగా తగ్గించుకోవచ్చు. ఇంకా అదర్ ఇష్యూస్ వచ్చేసి ఏంటంటే సన్ బర్న్స్. మనం ఎస్పెషల్లీ పీక్ సన్ అవర్స్ అంటే 10 to 2 అంటాము. బట్ ఇన్ సమ్మర్ అప్ టు 4 కూడా మనకి చాలా ఎక్కువ, 4 to 5 వరకు కూడా మనకి ఎక్కువగానే ఎండ ఉంటుంది. సో మనం సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఏంటంటే మనకు అంటే యూజువల్గా మనం అంత ఎండకి అలవాటు ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే ఎక్కువ శాతం అంత ఎండకి ఎక్స్పోజ్ అవ్వం కాబట్టి సడన్గా మనము వెరీ హై హీట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఏంటంటే సన్ బర్న్స్ అనేవి చాలా చూస్తూ ఉంటాం అనమాట సమ్మర్లో. సో సన్ బర్న్ అయినప్పుడు ఏమవుతుంది, అక్కడ అంతా రెడ్గా హాట్గా అవ్వడము, ఆ ఏరియా రెడ్గా అవ్వడము, ఆ తర్వాత ఈవినింగ్ కల్లా అది కొంచెం బర్న్ అయినట్టుగా కనిపించి స్కిన్ అంతా పీల్ ఆఫ్ అవ్వడము, సివియర్ ఈచింగ్ అండ్ పెయిన్, బర్నింగ్ సెన్సేషన్ అండ్ పెయిన్ లాంటివి రావడం జరుగుతుంది అనమాట. సో వెన్ సన్కి ఎక్స్పోజ్ అయ్యాము లేకపోతే లైక్ మనకి ఇమీడియట్గా అర్థమైంది బాగా స్కిన్ అనేది రియాక్ట్ అవుతుంది అన్నప్పుడు మీరు వెంటనే కూల్ వెదర్కి, కూల్ అట్మాస్ఫియర్కి చేంజ్ అయిపోవడం, కూల్ ప్లేసెస్కి చేంజ్ అయిపోవడము, లైక్ కూల్ కంప్రెషన్స్ లైక్ కూల్ వాటర్తోని కంప్రెషన్స్ కానీ లేకపోతే ఐస్ కానీ అంటే ఇంటర్మిటెంట్గా అప్లై చేసుకోవడం కానీ చేయడము. తర్వాత మీకు ఏమైనా ఎక్కువ ఇరిటేషన్ ఉంది అని అంటే మీరు డాక్టర్ని సంప్రదించి వాళ్ళు సూచించిన క్రీమ్స్ అవన్నీ యూస్ చేయొచ్చు. అసలు ప్రొటెక్షన్ ఎలా చేసుకోవాలి అని అంటే బేసికలీ ఆ హార్ష్ సన్ని అవాయిడ్ చేయడం, ఆ టైంలో ఎండలోకి వెళ్ళకుండా చూసుకోవడము. ఒకవేళ వెళ్ళాల్సి వచ్చినా కూడా లైక్ ఫుల్ స్లీవ్డ్ కాటన్ క్లోత్స్ని, లూజ్ ఫిట్టింగ్ కాటన్ క్లోత్స్ని యూస్ చేయడము. తర్వాత హ్యాట్ లాంటిది వేసుకోవడము. కళ్ళ దగ్గర అయితే సన్ గ్లాసెస్ అనేవి కళ్ళ చుట్టూ ఉన్న స్కిన్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత వచ్చేసి స్కిన్కి మనకి ఎక్స్పోజ్డ్ ఏరియాస్ అంతా కూడా లిబరల్గా సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం. అంటే అరౌండ్ ఇప్పుడు ఒకవేళ లోషన్ వాడుతున్నారనుకోండి, లెస్ దెన్ ½ teaspoon ఈజ్ ఫర్ ఫేస్ అండ్ నెక్ ఏరియాకి సరిపోతుంది. ఈచ్ హ్యాండ్కి మనకి ఈచ్ అప్పర్ లిమ్కి 1 teaspoon అంత సన్ స్క్రీన్ సరిపోతుంది. అలా అడక్వేట్ క్వాంటిటీలో లిబరల్గా సన్ స్క్రీన్ని 20 minutes బిఫోర్ గోయింగ్ అవుట్ అప్లై చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఏంటనంటే మీకు
ఇది ఈ సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అనేది మనం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే యూస్ చేసే సన్ స్క్రీన్లో అట్లీస్ట్ 30 SPF అన్న మినిమం ఉండాలి. PA 3+ to 4+. 4+ ఈజ్ మోర్ బెటర్, లైక్ దట్ ఈస్ UVA ప్రొటెక్షన్ అండ్ UVB ప్రొటెక్షన్ వచ్చేసి SPF అనమాట. సో మనం ప్రాపర్ సన్ స్క్రీన్ని సెలెక్ట్ చేసుకొని ప్రాపర్ క్వాంటిటీలో అప్లై చేసుకోవాలి. ఆ సన్ స్క్రీన్ కూడా మనకు సమ్మర్లో వాటర్ రెసిస్టెంట్ ఆర్ స్వెట్ రెసిస్టెంట్ అనేది చూస్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి వాటర్ రెసిస్టెంట్ సన్ స్క్రీన్ని చూస్ చేసుకున్నప్పుడు మనకు ఒకవేళ స్వెట్టింగ్ వచ్చినా కూడా అది వాష్ అవుట్ అవ్వకుండా మనకి ప్రొటెక్షన్ అనేది ఎక్కువసేపు ఇస్తుంది. బట్ రీఅప్లికేషన్ ఆఫ్ సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ. సో తర్వాత వచ్చేసి అదర్ ఇష్యూస్ వచ్చేసి మనకి ఇది యాక్ని బ్రేక్అవుట్స్ కూడా వస్తుంటాయి అనమాట. అంటే బేసికలీ మనకి ఎక్కువగా స్వెట్టింగ్ వచ్చేసి పోర్స్ అనేవి బ్లాక్ అయిపోయి యాక్ని బ్రేక్అవుట్స్ కూడా చాలా కామన్గా చూస్తున్నాం, ఎస్పెషల్లీ ఇన్ ఆయిలీ స్కిన్ పీపుల్లో. సో దాని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏంటి అంటే వెరీ లైక్ స్కిన్ కేర్ రొటీన్లో బాగా థిన్గా ఉండే మాయిశ్చరైజర్స్ని, లైక్ జెల్ ఫామ్ ఆఫ్ మాయిశ్చరైజర్స్ని, జెల్ ఫామ్ ఆఫ్ సన్ స్క్రీన్స్ని అప్లై చేసుకోవడము, మేకప్స్ అవన్నీ కొంచెం తక్కువగా యూస్ చేయడము, ఒకవేళ చేయాల్సి వచ్చినా కూడా థిన్ వాటర్ బేస్డ్ మేకప్ వాటిని యూస్ చేసుకోవడం అనేది చేయాలి. తర్వాత మనకి అక్కడ నుంచి వచ్చేసాము, ఇంటికి వచ్చేసాము, లేకపోతే బిఫోర్ గోయింగ్ టు స్లీప్ ఖచ్చితంగా మేకప్ అలాంటి దాన్నంతా రిమూవ్ చేసుకోవడము, ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. సో అప్పుడు మనము ఒకవేళ యాక్ని బ్రేక్అవుట్స్ వచ్చాయి అంటే కొంచెం సిగ్నిఫికెంట్గా ఉన్నాయి, 1 or 2 ఉన్నాయి, వాటంతలో అవి పోతున్నాయి అంటే ఓకే. ఒకవేళ సిగ్నిఫికెంట్గా ఉంది అంటే మీరు డాక్టర్ని సంప్రదించి దానికి తగిన విధంగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం బెటర్. ఓకే. సో డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు లేదంటే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది కదా మ్యామ్. సో వాళ్ళు ఎట్లాంటి మాయిశ్చరైజర్ కానీ స్కిన్ కేర్ రొటీన్ కానీ యూస్ చేస్తే ఈ ఎండ వేడిమి నుంచి వచ్చేటువంటి ఆ స్కిన్ ర్యాషెస్ నుంచి వాళ్ళు బయటపడడానికి ఛాన్స్ ఉంటుంది? బేసికల్లీ ఏంటంటే ఎక్కువ స్ట్రగుల్ అయ్యేది వచ్చేసి అది ఆయిలీ స్కిన్ పీపుల్ అనమాట. వాళ్ళకి కొంచెం స్వెట్టింగ్ ఇదంతా కూడా ఎక్కువగా వచ్చి, సో వాళ్ళు ఏమైనా క్రీమ్స్ వాడినప్పుడు అది ఎక్కువగా స్వెట్టింగ్ వస్తుంది ఈ క్రీమ్ యూస్ చేసినప్పుడు అని చెప్తూ ఉంటారు. సో అందుకని వాళ్ళకి థిన్గా ఉండే సన్ స్క్రీన్స్, లైక్ ఎస్పెషల్లీ జెల్ ఫామ్స్, అంటే మనకి అప్లై చేసిన తర్వాత స్కిన్లోకి ఈజీగా అబ్జర్బ్ అయిపోయే జెల్ ఫామ్ సన్ స్క్రీన్స్ని సజెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మాయిశ్చరైజర్స్ ఆల్సో థిన్ లైట్ వెయిట్ మాయిశ్చరైజర్స్, ఎస్పెషల్లీ జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ కూడా వచ్చాయి. సో వాటిని సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కువగా ఆయిలీ స్కిన్ ఉన్నప్పుడు సాలిసిలిక్ యాసిడ్ బేస్డ్ ఫేస్ వాషెస్ని కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది. బట్ వన్స్ సాలిసిలిక్ యాసిడ్ బేస్డ్ ఫేస్ వాషెస్ ఇవన్నీ లైక్ వెరీ థిన్ మాయిశ్చరైజర్స్ ఇలాంటివన్నీ యూస్ చేస్తూ వాళ్ళకి ఒకవేళ స్కిన్ ఏమన్నా డ్రై సైడ్ వెళ్తుంది అంటే మాత్రం ఇమీడియట్గా మనం ఆ సాలిసిలిక్ యాసిడ్ బేస్డ్ ఫేస్ వాషెస్ అవన్నీ ఆపేయడం బెటరు, లైక్ జెంటిల్ క్లెన్సర్స్కి షిఫ్ట్ అయిపోవడము. ఆ తర్వాత ఎక్కువసేపు ఏసీలో ఉంటున్నాము, తర్వాత స్కిన్ అనేది డ్రై అవుతుంది అంటే మాత్రం కొంచెం థిక్గా ఉండే మాయిశ్చరైజర్స్ని సజెస్ట్ చేయడం, అంటే ఇంటర్చేంజబుల్లీ యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఏంటంటే వాటర్ కూడా ప్రాపర్గా తీసుకోవడము, ఇవన్నీ లైక్ హెల్దీ ఫుడ్ తీసుకోవడము, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడము, ఇలాంటివి జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈవెన్ డ్రై స్కిన్ వాళ్ళైనా ఆయిలీ స్కిన్ వాళ్ళైనా. వెన్ కమ్ టు లైక్ డ్రై స్కిన్ అనుకోండి, డ్రై స్కిన్ అంటే వాళ్ళకి కొంచెం లైక్ క్రీమ్ ఫామ్లో ఉండే మాయిశ్చరైజర్స్ని సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ స్కిన్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం కొద్దిగా డ్రైగా ఉంటుంది. బట్ వెరీ థిక్ మాయిశ్చరైజర్స్ అయితే వాళ్ళకి కూడా అవసరం లేదు. అంటే డిపెండింగ్ అపాన్ ద డ్రైనెస్ ఆఫ్ ద స్కిన్ని బట్టి మనం సెలెక్ట్ చేస్తామన్నమాట. సో వాళ్ళకు కూడా అంటే క్రీమ్ ఫామ్డ్ లేదా లోషన్ ఫామ్డ్ సన్ స్క్రీన్స్ని సజెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళది డ్రై స్కిన్ కాబట్టి ఈ సాలిసిలిక్ యాసిడ్ ఇట్లాంటి ఫేస్ వాషెస్ యూస్ చేయకుండా సింపుల్ సోప్ ఫ్రీ జెంటిల్ క్లెన్సర్స్ని సజెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఈ లోషన్స్కి సంబంధించి చిన్నపిల్లలకి ఒకలాగా ఉంటుంది, అడల్ట్స్కి ఒక విధంగా ఉంటుంది కదా మ్యామ్. సో చిన్నపిల్లలలో మనం ఎలాంటి స్కిన్ కేర్ తీసుకోవాలి, అడల్ట్స్కి వచ్చేసరికి ఏ విధంగా ఉంటుంది, ఎస్పెషల్లీ చిన్నపిల్లలది చెప్పండి. యా, చిన్నపిల్లలు అంటే ఎక్కువగా వాళ్ళు ఈ సమ్మర్ అనేసరికి హాలిడేస్ ఎక్కువ ఆడుతూ ఉంటారనమాట. సో వాళ్ళు ఎక్కువగా ఆడుతూ వాళ్ళకి స్వెట్టింగ్ అంతా ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ప్రిక్లీ హీట్ లైక్ వాటి చెమటకాయలు అలాంటివి రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అట్లీస్ట్ 2 to 3 times బాత్ చేసేలాగా చూసుకోవాలి. అంటే ఎక్కువగా స్వెట్టింగ్ వచ్చింది అని అంటే కూల్ వాటర్తో, అంటే లైక్ వాళ్ళు మరీ చిన్నపిల్లలు కాకుండా ఉంటే మనం కూల్ వాటర్తో కూడా బాత్ చేయొచ్చు. సో అట్లా 2 to 3 times బాత్ చేయించడము, తర్వాత లూజ్ కాటన్ క్లోత్స్ లైక్ ఫుల్ స్లీవ్డ్ క్లోత్స్ని యూజ్ చేయడము. ఆ తర్వాత వాళ్ళకి మాయిశ్చరైజర్, అంటే వాళ్ళ స్కిన్ స్నానం చేసిన తర్వాత ఎన్నిసార్లు మనం బాత్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనకు న్యాచురల్ ఆయిల్ అనేది వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి థిన్ మాయిశ్చరైజర్స్ని, బాడీ మాయిశ్చరైజర్స్ని, ఫేస్ మాయిశ్చరైజర్స్ని అప్లై చేయడము. ఆ తర్వాత వచ్చేసి చిన్నపిల్లలకు కూడా మనకి మినరల్ సన్ స్క్రీన్స్ అనేవి సేఫ్ ఉంటాయి. సో వాళ్ళకి కొంచెం సన్కి ఎక్స్పోజ్ అవుతున్నారు, బయట ఆడుతున్నారు అన్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా సన్ స్క్రీన్ అప్లై చేసి పంపించడము. ఆ తర్వాత వాటర్ తీసుకునేలాగా చూడడము ఫ్రీక్వెంట్గా. తర్వాత వాళ్ళకి ఎక్కువ స్వెటింగ్ వచ్చేసి వాటర్ లాస్ ఉంటుంది కాబట్టి బయట గేమ్స్ ఆడుతున్నప్పుడు వాళ్ళకి హైడ్రేటింగ్గా చూసుకోవడం, అంటే లైక్ వాటర్ ఇవ్వడము, కావాలంటే లైక్ కోకోనట్ వాటర్ ఇవ్వడము, తర్వాత వాటర్ రిచ్ ఫ్రూట్స్ లైక్ వాటర్ మెలాన్ ఇలాంటివన్నీ ఇవ్వడము చేసుకోవాలి.
అయితే సన్ స్క్రీన్ లోషన్ అనేది మనం బయటికి వెళ్ళినప్పుడే మనం దాన్ని రాసుకోవాలి అంటారా? లేదంటే ఇంట్లో ఉన్న సమయంలో కూడా మనం అప్లై చేసుకోవాలి అంటారా? యా యాక్చువల్లీ మనకేంటంటే వెంటిలేషన్ ఉంటుంది, మనకు ఈ సన్ రేస్ అనేవి ఇంట్లోకి కూడా వస్తూ ఉంటాయి. బెటర్ థింగ్ ఏంటంటే ఇంట్లో ఉన్నప్పుడు కూడా అప్లై చేసుకోవడం బెటరు. బయటకు వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీగా అప్లై చేసుకోవాలి. సో ఇట్ ఈస్ బెటర్ టు అప్లై వెన్ యూ ఆర్ ఎట్ హోమ్ ఆల్సో. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. సో విన్నారు కదా, ఈ సమ్మర్లో మీరు ఇంట్లో ఉన్నా లేదంటే ఏదైనా పనుల నిమిత్తం బయటకు వెళ్తున్నా సరే స్కిన్కి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలని డాక్టర్ అయితే చెప్తున్నారు. అయితే బయటకు వెళ్ళినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడము, సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడంతో పాటు కాటన్ దుస్తులు ధరించడము, అదేవిధంగా క్యాప్ వంటివి పెట్టుకోవడము, కళ్ళజోడు పెట్టుకోవడము, వీటన్నింటి వల్ల కూడా మనకి సన్ నుంచి వచ్చేటువంటి ఏవైతే వేడి కిరణాలు ఉన్నాయో వాటి నుంచి బయటపడడానికి, అదేవిధంగా వాటి నుంచి ప్రొటెక్షన్ పొందడానికి కూడా వీలుంటుందని డాక్టర్ చెప్తున్నారు. ఇప్పుడు తెలుసు వేణుతో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.